హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బల్లభిమను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు గత మార్చిలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా జీవో జారీ అయ్యింది. పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పదవులకు ఎంపిక చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారిని గుర్తింపునిస్తూ పదవులు ఇచ్చారు. నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించారు. ఇకపోతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా నియమిస్తూ ప్రకటించారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు